ఉద్యోగులకు జీతాల విషయంలో క్లారిటీ ఇచ్చింది హైడ్రా. ఆందోళనకు దిగిన తర్వాత పాత జీతాలే ఇస్తామంటూ ప్రకటన విడుదల చేసింది. దీంతో డిఆర్ఎఫ్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తోంది. మరికొందరేమో లిఖితపూర్వకంగా ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు నోటి మాటతోనే సరిపెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల వరుసగా ఆందోళనకు దిగుతున్నారు హైడ్రా ఉద్యోగులు, సిబ్బంది. మొన్నటికి మొన్న మార్షల్స్ పెద్ద ఎత్తున నిరసనకు దిగగా నిన్న డిఆర్ఎఫ్ సిబ్బంది ధర్నాకు దిగారు. జీతాల కోసం ఉద్యోగుల పోరాటాలు హైడ్రాను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రావణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రావణ్, మనం చూస్తున్నాం నిన్న హైడ్రా సిబ్బంది అంతా తమ జీతాలకి సంబంధించి కూడా ధర్నా చేశారు. మరి దీనికి సంబంధించి ఇటు హైడ్రా ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు వాళ్ళకి ఎటువంటి హామీ ఇచ్చింది, వాళ్ళు ఏం చెప్తున్నారు? రీసెంట్గా హైడ్రాలో పనిచేస్తున్నటువంటి మార్షల్స్, అంటే మాజీ ఆర్మీ సైనికులు, ఆర్మీలో రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ సేవల్ని హైడ్రాలో ఉపయోగించుకుంటుంది. సో ఆ జవాన్లకి ఇటీవల జీతాలు తక్కువ చేస్తున్నామని వాళ్ళందరికీ కూడా సమాచారం రావడంతో వాళ్ళందరూ ఆందోళనకు దిగారు. దాదాపుగా ఒక 5-6 గంటల పాటు వరుసగా ఆందోళన దిగడంతో హైడ్రా దిగి వచ్చి వాళ్ళందరికీ పాత జీతాలే ఇస్తామని వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా ముఖంగా ప్రకటన విడుదల చేశారు. అది ముగిసిన కొన్ని రోజులకే నిన్న హైడ్రాలో పనిచేస్తున్నటువంటి 51 డిఆర్ఎఫ్ టీంలు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ వర్షాలు వచ్చి నీళ్లు ఆగినా, చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డా, అగ్ని ప్రమాదం జరిగినా, లేకపోతే ఎవరైనా నాలాలో కానీ చెరువులో కానీ కొట్టుకపోయినా, ఎక్కువ ఇబ్బందికర పరిస్థితుల్లో డిజాస్టర్ లాంటివి పెద్ద ఎత్తున ఉత్పన్నం అవుతే గ్రౌండ్ లెవెల్లో పనిచేసేది ఈ డిఆర్ఎఫ్కి సంబంధించిన టీంలే. ఈ మొత్తం 51 టీంలు ఉన్నాయి. ఈ 51 టీంలకు సంబంధించిన డిఆర్ఎఫ్ వాళ్ళందరూ కూడా నిన్న ఆందోళనకు దిగారు. దాదాపుగా 24,000 జీతం ఉన్న మాకు ఒక్కసారిగా 4,500 రూపాయలు తక్కువ చేయడం, కట్ చేయడం అనేది పూర్తిగా మమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. జీతాలు పెంచాలి కానీ జీతాలు తక్కువ చేయడం ఏంటి అని వాళ్ళందరూ ఆందోళనకు దిగి నిన్న ధర్నా చేశారు. దాదాపుగా 5-6 గంటల సేపు ధర్నా చేసిన తర్వాత హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్, హైడ్రాకి సంబంధించిన ఉన్నతాధికారులు చర్చించిన తర్వాత ఆందోళన ఎవరు చెందాల్సినటువంటి అవసరం లేదు, మీ అందరికీ కూడా పాత జీతాలే ఇస్తాము అనేది స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సర్దుబాటులో భాగంగా కొంత ఆలస్యమైంది కాబట్టి మీ అందరికీ ఇట్లాంటి డౌట్లు రావడం సహజం, కానీ మీ అందరికీ మేము పాత జీతాలే ఇస్తామని డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బందికి హైడ్రా అధికారులు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. కానీ అది లిఖితపూర్వకంగా ఇవ్వలేదు, కేవలం మౌఖికంగానే వాళ్ళందరికీ చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్ళ మైండ్లో కొంత డౌట్ ఉంది. సో మనం హైడ్రాతో మాట్లాడిన తర్వాత ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, హైడ్రా అనేది జనాల కోసం పనిచేస్తుంది, ప్రభుత్వ ఆస్తులు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది కదా, ప్రభుత్వానికి సంబంధించి మంచి పేరు తీసుకురావడానికి హైడ్రా పనిచేస్తుంది. మరి ఈవిడిఎం ఉన్నప్పుడు రాని ఇబ్బందులు హైడ్రా ఏర్పడిన తర్వాత హైడ్రాలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, డిఆర్ఎఫ్ సిబ్బందికి ఎందుకు ఒక్కసారిగా జీతాలు తక్కువ చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న మనం అడిగితే జియో ప్రకారం 1272 అనేటువంటి జియో ప్రకారం జిహెచ్ఎంసీలోని ఈవిడిఎం పూర్తి స్థాయిలో ఇప్పుడు హైడ్రాలో మర్జ్ అయింది. సో హైడ్రాలో మర్జ్ అయిన తర్వాత ఉద్యోగుల జీతాలు రాష్ట్రంలోని వేరు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు మొత్తాన్ని కూడా ఇక్కడికి బదలాయించాల్సి ఉంది. అది పూర్తి స్థాయిలో బదలాయింపు జరగలేదు కాబట్టి ఈ విధంగా జాప్యం జరుగుతుంది అనేది హైడ్రాకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ప్రకటన ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అది కాకుండా ఆ వ్యత్యాసం ఏదైతే గ్రాంట్ ఉంటుందో, మ్యాచింగ్ గ్రాంట్, ఆ వ్యత్యాసం గ్రాంట్ పూర్తి స్థాయిలో ప్రభుత్వము నుంచి ఇంకా స్పష్టంగా ఆ జియో రూపంలో కానీ లిఖితపూర్వకంగానే రావాల్సి ఉంది. కొంతమేర క్లారిటీ వచ్చినప్పటికీ ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఉద్యోగులకు మాత్రం ఎక్కడ మేము అన్యాయం చేయము అనేది క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో పూర్తి స్థాయిలో
గతంలో ఇచ్చేటువంటి జీతం డిఆర్ఎఫ్కి సంబంధించిన వాళ్ళకి మార్షల్కి కూడా గతంలోనే ఏ జీతం అయితే ఇచ్చేవాళ్ళమో అదే జీతాన్ని ఇస్తాము అని డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇటు ఒకవైపు మార్షల్స్కి రీసెంట్గా ధర్నా చేసినటువంటి మార్షల్స్కి కావచ్చు, నిన్న ధర్నా చేసినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో పాత జీతాలే ఇస్తామని చెప్పారు. గతంలో 18 టీంలు మాత్రమే ఉండే, దాని తర్వాత 30 టీంలు అయింది ఆ సంఖ్య. దాని తర్వాత 51 టీంల వరకు డిఆర్ఎఫ్కి సంబంధించిన టీంల సంఖ్య పెరిగింది. టీములు పెరిగాయి కాబట్టి, మ్యాన్ పవర్ పెరిగింది కాబట్టి హైడ్రా మీద కొంత ఆర్థిక భారం పడుతుందనేటువంటి సమాచారం కూడా బయటికి వస్తుంది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కూడా ఆఫ్ ద రికార్డులో కొంత ఆర్థిక ఇబ్బందులు హైడ్రాకి ఉన్నాయి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు ఇంకా కొన్ని రావాల్సి ఉంది, మ్యాన్ పవర్ కూడా ఇంకొంచెం రావాల్సి ఉంది, పూర్తి స్థాయిలో సెట్ కావడానికి కొంత సమయం పడుతుంది. కేవలం హైడ్రా ఫామ్ అయి 1 ఇయరే అవుతుంది, ఇంకొంచెం పూర్తి స్థాయిలో సెట్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది. కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస్తాం, ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేది హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్, హైడ్రాకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, హైడ్రాలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బందికి, డిఆర్ఎఫ్ సిబ్బందికి, మార్షల్స్కి అందరికీ కూడా ఓ స్పష్టమైనటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ లిఖితపూర్వకంగా ఎక్కడా దానిపైన సమాచారం ఇవ్వలేదు. కేవలం వాళ్ళని పిలిచి మాట్లాడి మీరు ఏమి ధర్నా చేయొద్దు, ధర్నా విరమించుకోండి, మీరందరూ ఆఫీస్ ముందు నుంచి లేవండి అని వాళ్ళందరికీ కూడా స్పష్టంగా కోరడం జరిగింది. ప్రస్తుతం మనం హైడ్రాకి సంబంధించిన ప్రధాన కార్యాలయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదే బిల్డింగ్లో 7వ ఫ్లోర్లో కూర్చుంటారు. సో ఇదే బిల్డింగ్లో మనం చూడవచ్చు, ఇక్కడ ఇన్గేట్ దగ్గర ఎక్కడైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా హైడ్రా ఆఫీస్కి ఎంటర్ అవుతారో ఈ ఇన్గేట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచే ఎంటర్ అవుతారు. సో ఇదే ప్లేస్లో నిన్న దాదాపుగా 500-600 మంది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి కార్మికులు కానీ లేకపోతే కింది స్థాయి సిబ్బంది అందరూ కూడా కూర్చొని ఉన్నారు. నిన్న డీటీలు కూడా చాలా వరకు బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. తెల్లవారుజామున నుంచి వాళ్ళందరూ కూడా ఆందోళన దిగారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాళ్ళకి హైడ్రాకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బందికి ఓ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ హైడ్రా ఇటీవల చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మనం ఒకసారి గమనిస్తే జనాల మంచి కోసమే హైడ్రా పుట్టింది. శ్రవణ్, ఇప్పటికే చూసుకుంటే ఇటు హైడ్రా అధికారులు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు జీతాలకి సంబంధించి, కానీ లిఖితపూర్వకంగా ఇవ్వలేదు అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. కాబట్టి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇంతకు ముందు కూడా ఇలాంటి ధర్నాలు చేశారు కాబట్టి ఇటు దీనికి సంబంధించి మరొకసారి వెళ్ళి చర్చించే అవకాశం ఉంటుందనుకోవచ్చు అధికారులతో. అంటే ఆల్రెడీ మార్షల్స్ మాట్లాడిన తర్వాత వాళ్ళకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. కానీ వాళ్ళు కూడా లిఖితపూర్వకంగా హైడ్రా కమిషనర్ని అడిగారు. కానీ మేము మీకు ఉన్నతాధికారులము, మీరు మీ బాధ్యత చూసుకోవాల్సిన పని మా మీదే ఉంది, మీ అందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగజేయము, మీ అందరికీ భరోసా ఇస్తున్నాము. హైదరాబాద్ నగరవాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ని స్పష్టంగా గ్రౌండ్ లెవెల్లో అమలు చేస్తున్నటువంటి మీకు మేము అన్యాయం చేయము అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ మార్షల్స్కి కానీ ఇటు డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బందికి కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మనం డిఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి. మోరీలకు సంబంధించిన మూతలు తీయాలన్నా మేము ఎక్కడ వెనకాడలేదు, చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డా అది మేము ఎక్కడ వెనకాడలేదు, అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. గ్రౌండ్ లెవెల్లో కొంతమంది జనాలు మా మీద తిరగబడ్డా సరే మేము ఎక్కడ వెనకాడలేదు. మీరు రంగనాథ్ అంటే హైడ్రా కమిషనర్ చెప్పినటువంటి పనిని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ని హైదరాబాద్ నగరవాసుల కోసం పూర్తి స్థాయిలో 8 గంటలని మా డ్యూటీ చెప్పినప్పటికీ కూడా 8 గంటలు కాదు, మేము 12 గంటలు 14 గంటలు కూడా డ్యూటీ చేస్తూనే ఉన్నాం. డిఆర్ఎఫ్కి సంబంధించిన ఆఫీసు బుద్ధభవన్ దగ్గర అయినా, మాకు ఎల్బీ నగర్లో డ్యూటీ వేసినా, షెల్లింగంపల్లిలో డ్యూటీ వేసినా, ఎంత దూరం డ్యూటీ వేసినా మేము చేస్తున్నాం. కానీ మాకు ఇబ్బంది పెట్టొద్దు, మాకు ఇచ్చే జీతం సరిగ్గా ఇవ్వండి. పాత జీతం ఏ విధంగా 24,000 పైసలకు రూపాయలు మాకు ఇస్తున్నానో అంతే జీతమే మాకు ఇవ్వాలనేది డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది నిన్న ఏడుస్తూ భావోద్వేగానికి లోనై వారు మీడియాతో మాట్లాడుతూ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న వాళ్ళకి ఉన్నతాధికారులు ఒక మాట చెప్పారు, కానీ లిఖితపూర్వకంగా మేము ఇప్పుడు ఇవ్వలేము, రాబోయే రోజుల్లో మీకు జీతాలు వేసిన తర్వాత ఒక స్పష్టత వస్తుంది, హైడ్రా ఏ విధంగా మాట కట్టుబడి ఉందని ఒక స్పష్టత వస్తుంది, కొంత మీరు ఓపిక పట్టండి అని డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బందికి కానీ హైడ్రాలో పనిచేస్తున్నటువంటి మార్షల్స్కి కానీ ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ మళ్ళా అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఏమైనా జీతాల్లో కోత విధిస్తాము అనేటువంటి ఇండికేషన్ హైడ్రా ఉన్నతాధికారుల దగ్గర నుంచి డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బందికి కానీ హైడ్రాలో పనిచేస్తున్నటువంటి మార్షల్స్ కానీ ఏదైనా
సమాచారం అందుతే ఖచ్చితంగా వీళ్ళందరూ మళ్ళా వాళ్ళ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఈసారి ఖచ్చితంగా మాకు లిఖితపూర్వకంగానే మాకు పూర్తి స్థాయిలో పాత జీతాలే వేస్తామని లిఖితపూర్వకంగా ఇవ్వాలి అని వాళ్ళు పట్టుబడేటువంటి అవకాశం ఉంది, డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అయితే మౌఖికంగా చెప్పడం ఇది ఫస్ట్ టైం కాబట్టి ఆందోళనకు దిగాము, ఉన్నతాధికారులు దానిపైన పట్టించుకున్నారు, మమ్మల్ని పిలిచి మాట్లాడారు కాబట్టి ఈసారి మేము ఒప్పుకుంటున్నాము, పాత జీతాల ప్రకారమే వాళ్ళు మౌఖికంగా చెప్తున్నారు, అయినప్పటికీ కూడా మేము ఓపిక పడతాం, రెగ్యులర్గా పాత జీతాలే పడితే ఓకే, లేదు అంటే మళ్ళీ ఏదైనా తగ్గిస్తామనేటువంటి ఇండికేషన్ వస్తే మాత్రం మళ్ళీ ఆందోళన చేస్తాం, లిఖితపూర్వకంగానే పాత జీతాలు ఇస్తామనేటువంటి హామీ ఇస్తేనే మేము ఆందోళన విరమణిస్తామనేటువంటి అంశాన్ని వాళ్ళు స్పష్టంగా ఓ ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ హైడ్రాలో పనిచేస్తున్నటువంటి అంశం పైన వీళ్ళందరూ హైడ్రా ఒక మంచి పేరు వచ్చింది గ్రేటర్ పరిధిలో కానీ జనాల్లో కానీ ఒక్కసారిగా హైడ్రా ఉద్యోగులు రోడ్ల మీదకి రావడంతో హైడ్రాకి కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దీనిపైన హైడ్రా కొంత పూర్తి స్థాయిలో సద్వినియోగించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఉద్యోగులను ఏ విధంగా ఇబ్బంది కాకుండా చూడాలనేటువంటి అంశాలపైన కొంత స్టడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఎవరికి ఏ విధంగా ఇబ్బంది కాకుండా చూస్తామనేది హైడ్రా ఉన్నతాధికారులు చెప్తున్నారు. మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, రాబోయే రోజుల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.